వెల్కమ్ టు హిట్ టాక్స్. నేను లుంబిని పూజ్నా. ఇవాల్టి మన గెస్ట్ ఈజ్ ఆదిత్య ఓం. వెరీ మచ్ టాలెంటెడ్ ఇండియన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. అదే ఈ మధ్య తెలుగు బిగ్ బాస్ లో కూడా కనిపించి మళ్ళీ ఒకసారి ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు. 2002లో లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. నా తర్వాత బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేశాడు. లైక్ ప్రేమించుకున్న మా పెళ్లికి రండి, ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు. అండ్ చాలా రోజుల తర్వాత ఒక అమేజింగ్ ఫిల్మ్తో మన ముందుకు రాబోతున్నాడు. అండ్ ఆ ఫిల్మ్ నేమే బందీ. ఇట్స్ యాక్చువల్లీ ఇండియాస్ ఫస్ట్ టోటలీ ఎన్వైరన్మెంట్ బేస్డ్ థ్రిల్లర్ మూవీ అనమాట, సర్వైవర్ జాన్రా. అండ్ ఈ ఫిలింలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ గ్యాప్ ఎందుకు వచ్చింది, తర్వాత ఏమేమి చేస్తున్నాడు, ఇలాంటి చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి హీ ఈజ్ రెడీ. సో లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. ఇప్పుడున్న కరెంట్ సినారియో చూసుకుంటే హీరోస్ అండ్ ఆల్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా రిప్రజెంట్ అవుతుంది ఆఫ్ కెమెరా నేను మాట్లాడుతుంది. పర్సనలీ వాళ్ళు ఇలాంటి పర్సన్ అయితే వాళ్ళ మూవీ ఎలా ఉన్నా చూస్తారు. కంపారిజన్ అసలు ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు అన్నట్టుగా కంటిన్యూస్ గా మల్టిపుల్ ఫ్లాప్స్ వచ్చాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకే అనిపించేది కదా, ఆర్ 2-3 days ఇంటూ ద క్యారెక్టర్ ఇంటూ ద ఫిల్మ్ నాకు అర్థమైపోతుంది దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. 2-3 days కాదు, ఫస్ట్ సీన్ లోనే అర్థం అవుతుంది ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా. ఇప్పుడున్న ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఫోకస్డ్ గా పర్సనల్ పిఆర్ చేసుకుంటున్నారు. పిఆర్ మీద చాలా నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో, చాలా స్టార్డమ్లు అన్ని ఓన్లీ మాత్రం పిఆర్ వల్ల నడుస్తుంది. జనాలకి అన్ని తెలుసు ఇది పిఆర్, ఇది జెన్యున్. అండ్ నార్మల్ హెడ్డింగ్ పెట్టినప్పుడు ఎవ్వరు చూడు, ఎవ్వరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఇంట్రెస్టింగ్ ఏదో హెడ్డింగ్ ఏదో పెట్టినప్పుడు, కాంట్రవర్షియల్ గా పెట్టినప్పుడు ఇమీడియట్ గా క్లిక్ చేస్తారు. పేషెన్స్ కూడా ఇప్పుడు ఆడియన్స్ కి చాలా తక్కువ. మీరు అనుకుంటుంటారా లాహిరి లాహిరి ఆ టైంలో కానీ ధనలక్ష్మి, ఐ లవ్ యూ ఆ మూవీస్ టైంలో కూడా డిఫరెంట్ స్క్రిప్ట్స్ గురించి చూసారా, లేదంటే మీకు ఆ క్యారెక్టర్ వచ్చిందని చెప్పేసి మీరు చేశారా? ఆల్ ద టైమ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ మై క్యారెక్టర్. అండ్ కమర్షియల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అంటే మీరే అన్నారు కదా ప్రమోషన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాయో ఈ రోజుల్లో. సో ఆ ప్రమోషన్స్ ఆస్పెక్ట్ లో బందీ అనేది ఎందుకు అంత ప్రమోట్ చేయలేదు? అది మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి అడగాలి. కానీ నాకు ఏమనిపించింది అంటే సో హలో అండి, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారండి? సూపర్ గుడ్, చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ టైం మనం ఒక ఇంటర్వ్యూ చేసాం ఎక్కడ, ఇమిడియట్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ వేరే ఛానల్. నిజంగా? ఆఫ్ కోర్స్ నాకు గుర్తుంది. సో యా నాకు గుర్తుంది. ఇట్ వాస్ నైస్ దట్ ఇంటర్వ్యూ. నేను ఇమిడియట్ గా బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. సో అప్పటికి మాత్రం చాలా టైర్డ్ అనిపించారు. ఇప్పుడు కూడా టైర్డ్ బట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్, ఆ ఫుడ్ ప్రాబ్లం వల్ల నిద్ర లేక కొంచెం ఎక్కువ అయింది. అందుకని నాకు ఒక 2 వారాలు పడింది ఒక నార్మల్ అవ్వడానికి. 2 వారాలు రెస్ట్ తర్వాత ఐ వాజ్ నార్మల్. సో ఒకప్పుడు అంటే ఒక ఇమేజ్ ఉండే, నేను అస్సలు చెప్పను చిన్నప్పుడు అని చెప్పి, అస్సలు చెప్పండి నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఒక ఇమేజ్ ఉండేది, అరే స్క్రీన్ మీద చూడంగానే ఇంత ఎనర్జీ ఎట్లకెళ్ళి వస్తుంది, నాకు ఇంత ఎనర్జెటిక్ గా సూపర్ కూల్ గా యాక్ట్ చేస్తారు కదా. దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ లో చూసినప్పుడు ఒక మంచి కామ్ అండ్ కంపోజ్డ్ మెచ్యూర్డ్ పర్సన్ ఈ ఇమేజ్ ఉంది. సో కరెక్ట్ ఎందుకంటే సినిమా వేరు, రియాలిటీ వేరు. సో సినిమాలో ఉన్నప్పుడు మేము ఒక ఇచ్చిన పాత్రకి, ఒక ఇచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేస్తాం. ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎనర్జెటిక్ గా చేయాలి, ఒక డల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు డల్ గా చేయాలి. కానీ నాది ఉన్న ఎనర్జెటిక్ ఇమేజ్ జనాలకి బాగా నచ్చిందండి ఆ టైంలో కూడా. అండ్ తర్వాత కొన్ని సినిమాలు, ధనలక్ష్మి, ఐ లవ్ యూ, మీ ఇంటికి వస్తే ఆ టైంలో, సో లాహిరి ఆ సినిమాలు కూడా చాలా నచ్చింది. సో దట్ ఇమేజ్ ఇస్ స్టక్. ఆ ఇమేజ్, దట్ ఇమేజ్ పర్సిస్. బట్ రియాలిటీలో నేను ఫన్ లవింగ్ పర్సన్ ఆఫ్ కోర్స్, కానీ చాలా నార్మల్, చాలా కామ్ కూల్ పర్సన్, అది కూడా నిజమే. సో ఆ ఇమేజ్ కూడా జనాల దగ్గరికి వెళ్ళింది. సో నాకు ఇంకొక షేడ్ ఉంది, నాకు ఇంకొక అంటే ఓన్లీ మాత్రం ఒక సినిమా లాంటి కాదు. అండ్ దట్ షుడ్ బి ద డిఫరెన్షియేషన్ కదా. బికాస్ సినిమాలో ఎలా ఉన్నా బయట కూడా అలా ఉంటే
చాలా ప్రమాదం, చాలా ప్రాబ్లమ్స్, చాలా ప్రమాదాలు వస్తుంది కదా. సో ఎందుకు అలా? సో ఎవ్రీ వన్స్ రియల్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫిల్మ్ ఇస్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్. సో అంటే జనరలీ ఇప్పుడు మనము కొంచెం ఎక్స్ట్రోవర్టెడ్ ఉంటే బయట కనిపిస్తుంది కదా. సో సినిమాలో అలాంటివి చేయాలి అంటే, ఎస్పెషల్లీ మనము ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కాకపోతే దాన్ని మనము చేయాలి అంటే ఇట్స్ డిఫికల్ట్ థింగ్ కదా. హౌ డు యు డూ దట్? నో, ఎందుకంటే ప్రతి యాక్టర్, ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ బేసికలీ, ఇట్స్ నాట్ నెసెసరీ టు బీ అన్ ఎక్స్ట్రోవర్ట్ టు ప్లే అన్ ఎక్స్ట్రోవర్ట్. ఎందుకంటే యాక్టింగ్ అంటే అదే కదా, ప్రతి అంటే యూ షుడ్ బి కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ హౌ వీ డీల్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే రేపు నేను ఒక కిల్లర్ చేయాలంటే, ఒక కిల్లర్ ప్లే చేయాలంటే ఐ డోంట్ నీడ్ టు కిల్ ఎవ్రీ వన్, యూనో. సో అదే, దట్ ఈస్ అవర్ ఆర్ట్. అదే కదా యాక్టర్కి ఒక స్కిల్ ఉండేది. సో దట్ ఈస్ వాట్ వీ లెర్న్, దట్ ఈస్ వాట్ ఐ లెర్న్, అండ్ దట్ ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అకార్డింగ్ టు ద డైరెక్టర్. న్యాయం చేయగలుగుతాను నేను ఇచ్చిన పాత్రలకి. సో ఐ ట్రై టు డూ దాట్, అండ్ ఎవ్రీ యాక్టర్ డస్ దాట్. యా, సో ఇట్ ఈస్ ఇన్ ద ఎవ్రీ యాక్టర్స్ అప్బ్రింగింగ్ if someone has really learned acting. ఓకే. సో స్పెషల్లీ నేను ఈ మీ క్యారెక్టర్ గురించి కానీ ఆ ఇంపాక్ట్ గురించి కానీ మాట్లాడితే, నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చానంటే, ఫస్ట్ ఇప్పుడున్న కరెంట్ సినారియో చూసుకుంటే హీరోస్ అండ్ ఆల్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా రిప్రజెంట్ అవుతుంది ఆఫ్ కెమెరా నేను మాట్లాడుతుంది. సో బయట వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారు, ఏంది జనాలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మూవీ మీదే చాలా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో సో పర్సనలీ వాళ్ళు ఎలాంటి పర్సన్ అయితే వాళ్ళు మూవీ ఎలా ఉన్నా చూస్తారు కొందరు. అదే. సో హౌ డు యు సీ దట్? అంటే నా అనుభవం ప్రకారంగా నాకు ఏమనిపించింది, ఇప్పుడు అవుట్ సైడ్ క్యారెక్టర్కి సినిమాలకి అంటే ఏదో అది కంపారిజన్ అసలు ఇట్స్ నాట్ కరెక్ట్. బికాస్ ఇట్స్ నాట్ నెససరీ. ఎందుకంటే ఒక పర్సన్ బయట విలన్ ప్లే చేసినప్పుడు సినిమాలో విలన్ ప్లే చేసినప్పుడు ఇట్స్ నాట్ నెససరీ దట్ ఈస్ అ విలన్ ఇన్ రియల్ లైఫ్. సేమ్ టైమ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా కనపడిన ప్రతి పర్సన్ మైట్ బి ఆర్ మైట్ నాట్ బి హీరో ఇన్ రియల్ లైఫ్. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొజెక్షన్. వాట్ వీ ట్రై టు ప్రొజెక్ట్ అవుట్ సైడ్ అండ్ వాట్ వీ ట్రై టు ప్రొజెక్ట్ ఇన్ సైడ్. సో అవుట్ సైడ్ ప్రొజెక్షన్ కూడా ఫేక్ ఉండొచ్చు, ఇన్సైడ్ ప్రొజెక్షన్ ఎలాగైనా ఫేక్ ఉంది. అంటే సినిమాలో మేము చూపిస్తాం. సో మేబీ సమ్ పీపుల్ మైట్ బి హ్యావింగ్ అవుట్ సైడ్ ఫేక్ ప్రొజెక్షన్ ఆల్సో. But I don't think people watch films because it's based on hero's character or heroine's character. జనాలకి కావాల్సింది మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కాంటెంట్. సో ఆ కాంటెంట్ దృష్టిలో పెట్టుకుని జనాలు సినిమా చూస్తారు. ఒక హీరో క్యారెక్టర్ మీద ఇట్లాంటి ఒక హీరో ఓన్లీ మాత్రం ఒక మహానుభావుడు ఉన్నప్పుడు మేము సినిమా వెళ్ళి చూస్తాను, ఒక హీరో మహాపురుషుడు ఉన్నప్పుడు మేము సినిమా వెళ్ళి చూస్తాను, అట్లాంటి ఏం లేదు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సెలబ్రిటీ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ కాంట్రవర్సీ, సమ్ కైండ్ ఆఫ్ అ నెగటివ్ మార్క్ ఆన్ దెమ్. సో జనాలకి కావాల్సింది మంచి కాంటెంట్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ప్యాకేజ్, ఒక 2 hours 3 hours అన్ని మర్చిపోవడానికి. సో దట్ ఈస్ వాట్ పీపుల్ నీడ్. సో మీరు యూపీలో బాన్ కదా, సో ఎక్కువ మూవీస్ ఇక్కడ చేశారు అండ్ ఇక్కడ జనాలకి మీరు అప్పట్లో చాలా కనెక్ట్ అయ్యారు. అఫ్ కోర్స్ గ్యాప్ ఇచ్చారు తర్వాత. సో నేను గ్యాప్ ఇవ్వలేదు, నాకు సినిమా ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చింది. నేను గ్యాప్స్ ఏమీ ఇవ్వలేదు. బట్ బికాస్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆర్ ఫ్లాపింగ్ అండ్ ఆ సక్సెస్ లేక, ఆ మార్కెట్ లేక. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ కమర్షియల్ ఇండస్ట్రీ. ఒక ప్రోడక్ట్కి వాల్యూ ఉన్నప్పుడు వరకు ఆ ప్రోడక్ట్కి అందరూ వాడతారు. సో ఒక్కసారి ప్రొడ్యూసర్స్ మైండ్లో ఈ ప్రోడక్ట్కి వాల్యూ ఫినిష్డ్, ఇప్పుడు ఈ ఆదిత్య మీద ఎందుకు 2 కోట్లు 3 కోట్లు పెట్టాలి. ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఐ ఫేస్డ్ గ్యాప్ ఇన్ మై సినిమా ఇండస్ట్రీ. మళ్ళీ తిరిగి ఒక 5-7 years గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వచ్చాను. అంటే ఇప్పుడు మీకు కంటిన్యూస్ గా మీరు అన్నట్టుగా కంటిన్యూస్ గా మల్టిపుల్ ఫ్లాప్స్ వచ్చాయి. కొన్ని మధ్యలో ఒకటి యావరేజ్ గా వచ్చి మధ్యలో ఒక హిట్ ఉండి తర్వాత మాక్సిమం ఫ్లాప్స్ వచ్చాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకే అనిపించేది కదా, ఆర్ 2-3 days ఇంటూ ద క్యారెక్టర్, ఇంటూ ద ఫిల్మ్ నాకు అర్థమైపోతుంది దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. 2-3 days కాదు, ఫస్ట్ సీన్ లోనే అర్థం అవుతుంది ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా. ఎందుకంటే చెప్పేది వేరు, చేసేది వేరు. అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ డైరెక్టర్స్ టెల్ ఇన్ అ డిఫరెంట్ వే. కానీ తీయడంలో ఏదో పొరపాటు జరుగుతుంది. ఓకే, అప్పుడు కొన్ని డైరెక్టర్స్ చెప్పిన స్క్రిప్ట్ కూడా మంచిగా తీశారు, బట్ సరిగా పబ్లిసిటీ లేక, సరిగా ప్రమోషన్స్ లేక సినిమాలు జనాలు వరకు రీచ్ అవ్వలేదు. సో అట్లా కూడా జరిగింది. బట్
వీ గెట్ టు నో అబౌట్ అ ఫిల్మ్స్, అంటే ఒక అనుభవం ఉన్న ఆర్టిస్ట్ ఒక సినిమాకి ఈ సినిమాకి భవిష్యత్తు ఏంటి అది తెలుస్తుంది ఈజీలీ 2-3 డేస్లోనే. ఓకే. సో వీ ట్రై టు టెల్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో వాళ్ళు వింటే ఓకే, అదర్వైజ్ మేము మా పని చేసుకుని మేము వెళ్తాం. ఓకే. సో మీరు అప్పుడు ఏం చేంజ్ చేయడానికి ట్రై చేయలేదా? ఓకే, దిస్ ఇస్ నాట్ వర్కింగ్, నెక్స్ట్ ఫిల్మ్ నుండి ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ట్రై చేశాను, నేను కొన్ని చేంజెస్ అంటే, బట్ ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ కదా. ఒక యాక్టర్కి ఒక సినిమా ఒక 100 నంబర్ అంటే 100 మార్క్స్ అనుకుంటే ఒక యాక్టర్ కాంట్రిబ్యూషన్ 25 మాత్రమే. సో ఐ క్యాన్, బట్ అదే డైరెక్టర్స్కి ఆలోచించాలి, రైటర్స్కి ఆలోచించాలి, ప్రొడ్యూసర్కి ఆలోచించాలి, ముఖ్యంగా ప్రొడ్యూసర్కి ఆలోచించాలి, ఎందుకంటే డబ్బు పెట్టేది ప్రొడ్యూసరే. సో దే షుడ్ థింక్ అండ్ దే షుడ్ నో వై, యునో. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ లెఫ్ట్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆల్ ద బిగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ రియలీ ప్రొఫెషనల్. సో బట్ ద న్యూ పీపుల్, వాళ్ళు ఏమీ తెలియకుండా ఏదో అంటే గ్లామర్లో కానీ ఏదో మాయాలో ఏదో అది వస్తారు, వాళ్ళు ఏదో ఆలోచనతో వస్తారు. సో దే ఆర్ నాట్ ప్రొఫెషనల్. అకార్డింగ్ టు మీ, అ ప్రొడ్యూసర్స్ వర్క్ స్టార్ట్స్ వెన్ అ ఫిల్మ్ ఇస్ ఫినిష్డ్. అక్కడ నుంచి ఒక ప్రొడ్యూసర్ వర్క్ స్టార్ట్ అవుతుంది నిజంగా. అక్కడ నుంచి రిలీజ్ వరకు సినిమాకి ఎలా ప్రమోట్ చేయాలి, దాట్ ఈస్ ద మెయిన్ జాబ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్, హౌ టు రిలీజ్ అండ్ హౌ టు ప్రమోట్ అ ఫిల్మ్ నైస్లీ. సినిమా తీయడం చాలా ఈజీ ఈరోజు, బట్ జనాల వరకు తీసుకెళ్ళడం అంటే ఇట్ హస్ బికమ్ సచ్ అ బిగ్ థింగ్. ఎందుకంటే ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేయాలి, ఎంత ప్రమోషన్ చేయాలి, ఇట్ ఇస్ బికమ్ ఏ హ్యూజ్ థింగ్. సో అందుకే ఈ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ ఓన్లీ వర్కింగ్, ఆల్ ద బిగ్ ప్రొడ్యూసర్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ దే ఆర్ వర్కింగ్ వెరీ ఫైన్. బట్ ఇండిపెండెంట్ సినిమా అండ్ చిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళకి అసలు దెర్ ఇస్ నో ఫ్యూచర్, ఫ్యూచరే లేదు. ఎవరో ఒకరు ప్రొడ్యూసర్ బ్యాకప్ లేదంటే ఎవరో ఒకరి అది ఉంటే కొంచెము ప్రమోట్ అవ్వడము, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ వెళ్తుంది కొన్ని మూవీస్. కొన్ని మూవీస్ వెళ్తుంది, కానీ చిన్న సినిమాలకి కావాల్సింది పెద్ద ప్రొడ్యూసర్సే. సో మీరు ప్రతి సమ్మన్ టు ప్రెజెంట్ ద ఫిల్మ్, ప్రతి చిన్న సినిమా సక్సెస్ వెనకాల మీరు చూస్తే మీకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ కనిపిస్తారు మీకు ఈజీగా. బికాస్ వితౌట్ ద పుషింగ్ ఆఫ్ దట్ బిగ్ ప్రొడ్యూసర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ అ స్మాల్ ఫిల్మ్ టు కమ్ అవుట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఈ రేంజ్ చాలా పెరిగిందండి పబ్లిసిటీకి. ప్రతి చోటు పబ్లిసిటీ చేయాలి. ఒక టైంలో పబ్లిసిటీ అంటే ఓన్లీ మాత్రం టీవీ పబ్లిసిటీ అండ్ పోస్టర్ పబ్లిసిటీ. ఇప్పుడు పబ్లిసిటీ అంటే సోషల్ మీడియా చూడాలి. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఏ మీడియాలో చూసినా అప్పుడు ఆ ఫిల్మ్ గురించే కనిపించాలి. ఏ మీడియాలో అప్పుడు పబ్లిసిటీ కరెక్ట్ సెట్ అయింది. ఆ తర్వాత అంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ తర్వాత జనాలు వచ్చినప్పుడు జనాలకి ఒక సాటిస్ఫాక్షన్ రావాలి, ఓకే ఇది మంచి సినిమా, అట్లాంటి టాక్ రావాలి, అప్పుడు ఒక సినిమా నిలబడుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మేము ఎంత ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఐ ట్రై టు పుట్ మై 100% ఇన్ ఎవ్రీ ఫిల్మ్. ఫ్రమ్ మై సైడ్ ఐ ట్రై టు పుట్ మై 100%. But if other departments are not doing their work properly, it will never reach. It will never reach. సో డిఫరెంట్ గా మైండ్ సెట్ తో ఇండస్ట్రీలోకి వస్తారు చాలా. సో మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఏ మైండ్ సెట్ తో వచ్చారు, ఏం అనుకుని వచ్చారు? అంటే ఓన్లీ మాత్రం ఇండస్ట్రీలో వచ్చినప్పుడు కాదు, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్. ఎవర్ సిన్స్ ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్ ఆల్సో. సో ఐ వాజ్ జస్ట్ వెరీ ప్యాషనెట్ ఫర్ ఫిల్మ్స్. అండ్ అదే నా కోరిక, అదే నా అంబిషన్, అదే నా ప్యాషన్. సో ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్ and maybe a director later. So I came with that, and I always knew it is a very hard industry. Ikkada emi easy ga dorukadu. I was very clear. So నేను ఏదో గ్లామర్లో ఏదో అంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్ అంటే రాలేదు ఇక్కడికి, బికాస్ ఐ న్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫీల్డ్. సో అలా నేను కెరియర్ స్టార్ట్ చేశాను. అండ్ ఐ రియలీ వర్క్ వెరీ హార్డ్. కెరియర్ స్టార్టింగ్లో కూడా ఈ రోజు కూడా ఐ రియలీ వర్క్ వెరీ హార్డ్ ఎవ్రీ డే. సో బాలీవుడ్ లో ఎక్కువగా మూవీస్ అవి ఇంట్రెస్ట్, అంటే ఎక్కువగా మీరు తెలుగులోనే చేశారు కదా? అవును, ఎక్కువ బాలీవుడ్ లో ఎక్కువ డైరెక్షన్ చేశాను. యాక్టింగ్ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ చేశాను. బాలీవుడ్ లో ఎక్కువ డైరెక్షన్ వైపు నేను వెళ్ళాను. ఇప్పుడు బాలీవుడ్ లో ఐఎమ్ డైరెక్టింగ్ సమ్ బిగ్ ఫిల్మ్స్ లైక్ సంత తులసిదాస్ and Tukaram. I just directed a film called Tukaram. So it was very nice. And I'm directing some big films also in Bollywood. Okay. So can you tell me, more about it? And also మీరు చేసిన బందూక్ మూవీకి కూడా బందూక్ అండ్ మాస్ సాబ్ సినిమా. బందూక్ ఫస్ట్ నేను డైరెక్షన్ చేసింది బందూక్ సినిమా. సో బందూక్ సినిమా డిఫరెంట్ సినిమా ఆ టైంలో, ఒక గన్ కల్చర్ మీద, నార్త్లో ఉన్న గన్ కల్చర్ మీద. ఇప్పుడు సేమ్ ట్రెండ్ తర్వాత ఈ మిర్జాపూర్ వెబ్ సిరీస్లో వేరే వెబ్ సిరీస్లో కూడా వచ్చిందండి సేమ్ టైప్ ఆఫ్ కాంటెంట్. తర్వాత నేను ఎడ్యుకేషన్ మీద మాస్ సాబ్ అని ఒక సినిమా చేశాను. దాట్ వాజ్ అ వెరీ స్మాల్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్. ప్రైమ్లో ఉంది, 2 సినిమాలు కూడా ప్రైమ్లో ఉంది, చూడొచ్చు.
మంచి క్రిటిక్స్ రేటింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ మా సబ్కి దాదాపు ఒక 48-50 అవార్డ్స్ కూడా వచ్చింది. ఆ తర్వాత నేను సంత్ తుకారాం అనే సినిమా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేశాను. అది ఏప్రిల్ కానీ మేలో రిలీజ్ అవుతుంది. అది ఒక మహారాష్ట్రియన్ సెయింట్, ఆయన బయోపిక్, పెద్ద సెయింట్. ఇక్కడ ఒక టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు భక్త్ తుకారాం అనే సినిమా ఒక టైంలో చేశారు. సో అదే సినిమా, కానీ నేను ఫస్ట్ టైం హిందీలో చేస్తున్నాను. అదే టాపిక్ అండి. అండ్ ఇది తర్వాత ఇంకొక బయోపిక్ సంత్ తులసీదాస్ మీద నేను అక్టోబర్లో స్టార్ట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ అ బిగ్ ఫిల్మ్, దట్ ఈస్ మోర్ దెన్ 50 CR బడ్జెట్. సో గాడ్ విల్లింగ్ ఐ విల్ స్టార్ట్ షూటింగ్ ఇన్ అక్టోబర్. కాస్టింగ్ ఎప్పుడు వరకు చేయలేదు ఆ సినిమాకి. సో ఐమ్ లుకింగ్ అట్ అ బిగ్ కాస్ట్, లెట్ us see. అంటే హౌ డు యు గెట్ ద ప్రొడ్యూసర్స్ దేర్? అంటే మీకున్న కాంటాక్ట్స్ అంటే దట్స్ అ వెరీ ఒక్కసారి ఒక డైరెక్టర్ మంచి సినిమా చేసిన తర్వాత చాలా డోర్స్ ఓపెన్ అవుతుంది. ఓకే. అండ్ సినిమాకి మంచి రేటింగ్ వచ్చింది, సినిమాకి మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్కి కూడా కొంచెం కొన్ని నమ్మకం కూడా పెరుగుతుంది. ఇంకోటి, ఈరోజు సినిమాలో డైరెక్ట్ ప్రొడ్యూసర్కి కన్విన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు గో విత్ ద టోటల్ స్క్రిప్ట్. ఓన్లీ మాత్రం ఐడియా సరిపోదు. అంటే టోటల్ కంప్లీట్ స్క్రిప్ట్, లాస్ట్ డైలాగ్, లాస్ట్ సీన్, డీటెయిల్ వర్క్ కూడా రాయాలి. కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసర్. సో దాట్ నాకు అది చేయడానికి చాలా ఇష్టం. అది ఐ రియలీ లైక్ రైటింగ్, ఎందుకంటే నేను రైటర్ కూడా. నేను చేసింది ప్రతి సినిమాలో నేనే రైటర్, డైరెక్టర్గా చేసింది ప్రతి సినిమాలో నేనే రైటర్. సో ఐ యూస్ టు డూ దాట్ ఆల్సో. అండ్ సో దిస్ ఇస్ ద వే హౌ యూ క్రాక్. సమ్ టైమ్స్ యూ గెట్ ఇట్, సమ్ టైమ్స్ యూ డోంట్ గెట్ ఇట్. ఇట్ ఈస్ లైక్ దాట్ ఓన్లీ. బట్ ఒక పర్సన్కి కమిట్మెంట్ ఉన్నప్పుడు, ఒక పర్సన్కి డెడికేషన్ ఉన్నప్పుడు 100% no one can stop you. People can delay, circumstances can delay, fate can delay your success or whatever, but it can never stop you. Yeah. సో ఇప్పుడున్న దాంట్లో అయితే పర్సనల్ PR చేసుకోవాలి. PR మీద ఫోకస్డ్ గా ఉన్నారు ఇప్పుడున్న ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఫోకస్డ్ గా పర్సనల్ PR చేసుకుంటున్నారు. సో వాట్ డు యు PR మీద చాలా నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో, చాలా స్టార్డమ్లు అన్ని ఓన్లీ మాత్రం PR వల్ల నడుస్తుంది. బట్ జనాలకి అన్ని తెలుసు, ఇది PR, ఇది జెన్విన్ అని చేసింది, ఇది దిస్ ఇస్ పబ్లిసిటీ. జనాలకి అన్నీ తెలుసు. వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ పబ్లిక్. చివరికి పబ్లిక్కి అన్నీ తెలుస్తుంది, దిస్ ఇస్ PR వర్క్, దిస్. ఎందుకంటే జనాలు చూస్తారు కదా. అండ్ ఇప్పుడు ఉన్న జనాలు దే ఆర్ నాట్ లైక్ పాత సిస్టమ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, అందరి దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్. సో ఈరోజు చాలా కష్టం. బట్ దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. PR హ్యాస్ బికమ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, నెగిటివ్ PRకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయింది ఈరోజు. ఎందుకంటే కాంట్రవర్సీ చేస్తేనే, ఏదో గొడవలు చేస్తేనే, ఏదో సంథింగ్, ఏదో అట్లాంటి ఒక రాంగ్ మాట, ఎట్లాంటి ఏదేదో జనాలకి క్యూరియాసిటీ కూడా అవుతుంది. నేను ప్రతిరోజు చూస్తాను, అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానీ, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టినప్పుడు, వాట్ ఈస్ ద థంబ్నెయిల్, వాట్ ఈస్ ద హెడింగ్, ఇట్ అట్రాక్ట్స్. నార్మల్ హెడింగ్ పెట్టినప్పుడు ఎవ్వరు చూడరు, ఎవ్వరికి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎవ్వరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఇంట్రెస్టింగ్ ఏదో హెడింగ్ ఏదో పెట్టినప్పుడు, కాంట్రవర్షియల్ గా పెట్టినప్పుడు, అబ్బా, ఇమీడియట్ గా క్లిక్ చేస్తారు. పేషెన్స్ కూడా ఇప్పుడు ఆడియన్స్ కి చాలా తక్కువ. ఈ రీల్స్ చూడడం వల్ల ఈ అలవాటు అయింది కదా, 15 seconds 30 seconds లో అన్ని చూడాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ లెస్. సో ఈ ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడున్న ఆర్టిస్టులకి, సినిమా వాళ్ళకి, ఇట్లాంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. బట్ PR, మీరు అడిగింది ఆ క్వశ్చన్కి మళ్ళీ వస్తే, ఈ నెగటివ్ PR అండ్ ఆల్ దిస్ ఐ డూ నాట్ రియలీ లైక్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ డూ నాట్ వాంట్ టు డూ దట్ ఆల్సో. బట్ చాలా మంది చేస్తున్నారు. ఐ థింక్ దట్ మైట్ ఆర్ మైట్ నాట్ వర్క్ ఫర్ దెమ్. కానీ అది లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు. అంటే డూ యూ థింక్ ఈ కల్చర్ మన రీజనల్ లాంగ్వేజెస్లో కన్నా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పెషల్లీ కన్నా బాలీవుడ్లో ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పి? ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ పాన్ ఇండియా ఇండస్ట్రీ, అండ్ బాలీవుడ్ కంటే పెద్ద ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. So whatever is happening in Bollywood, it is happening more in Tollywood. Okay. It is. Do you think? Yeah, of course. Okay. Of course. అంటే ఒకప్పుడు గాసిప్స్ అండ్ ఆల్ No. ఈ రోజు మీరు అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ కానీ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ గురించి మీరు చూస్తే, మీకు ఎక్కడికి ప్రతి దాంట్లో కాంట్రవర్సీస్ అండ్ ఆల్ దాట్, ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ right now Telugu film industry is the number one industry, but gossips and all is common. Endukante social media trend adi. It is not related to Bollywood or it is Tollywood. This is the social media trend which happens all over the world. People are more interested in inside it's gossip. Human trend actually. Yeah, and curiosity untundi. Ante every person wants to look into your house, what clothes you are wearing, what food you are eating.
దట్ ఈస్ హౌ ద సొసైటీ హెస్ డెవలప్డ్. అది బట్ మనం కూడా అడ్జస్ట్ చేయాలి దానికి, అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. దిస్ ఇస్ ఇట్, వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్. ఇంకోటి ఒక చేంజ్ ఏమైంది, వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ కంపారిజన్ ఈ సోషల్ మీడియా యుగంలో. అంటే ఇఫ్ వీ గెట్ సంథింగ్ వీఆర్ నాట్ హ్యాపీ, అదర్ పీపుల్ షుడ్ నాట్ గెట్ దట్ థింగ్, యూనో. ప్రతి సెకండ్ ఒక కంపారిజన్లోనే బ్రతికొస్తున్నాం. అంటే యూ బాట్ సమ్ కార్, అవతల వాళ్ళు మీ నేబర్ ఈ బాట్ ఇంకా బెటర్ కార్. సో అప్పుడు ఏమవుతుంది, యూ అగైన్ ఫీల్ బ్యాడ్, యూనో, వై దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్ మోర్. ఇన్స్టాగ్రామ్లో కూడా మనం చూసేది అదే కదా, ఈ పర్సన్ ఇక్కడ బాలీలో హాలిడే, గోవాలో హాలిడే, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకు. ఆల్వేస్ కంపారిజన్, బ్యాగ్స్కి, బట్టలకి, హాలిడేస్కి, కార్స్కి. దేర్ ఇస్ నో ఎండ్ అండి, దేర్ ఇస్ నో ఎండ్ టు దిస్. డిప్రెషన్ కి కూడా చాలా మల్టిపుల్ రీజన్స్ అయిపోయాయి ఆఫ్ కోర్స్ ఇవన్నీ చూస్తుంటే. అండ్ ఇంకోటి సోషల్ మీడియా వల్ల, అండ్ ఇది దిస్ వాజ్ బికాస్ ఆఫ్ దిస్ బెంట్ ఆఫ్ సొసైటీ, పర్సనల్ రిలేషన్షిప్స్ అయినా సరే, ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అయినా సరే, దే బికమ్ వెరీ డిఫికల్ట్. అండ్ ఎవ్రీ పర్సన్ ఈస్ ఫేసింగ్ దట్. ఇట్ ఈస్ అ పాండమిక్. ఈరోజు నిజంగా చెప్పాలంటే, ఇఫ్ ఐ స్పీక్ ద ట్రూత్, ఇట్ ఈస్ అ పాండమిక్. అంటే నాట్ ఈవెన్ వన్ పర్సనల్ రిలేషన్షిప్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. పెద్దవాళ్ళు అయినా సరే, చిన్నవాళ్ళు అయినా సరే, వాట్ ఎవర్, ద సొసైటీ, ఎంటైర్ సొసైటీ ఈస్ థింకింగ్ ఆన్ గోయింగ్ ఆన్ సమ్ అదర్ ట్రాక్, ఆల్ ద టైమ్ having some other expectation and all the time having some other comparison. Okay. That is happening because of social media. No doubt. No doubt. Okay. సో జనరలీ ఫిల్మ్స్ లో మనం కంపేర్ చేసుకున్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ కి వేరియేషన్ చూపిస్తూ ఉంటారు మీరు కూడా. సో వాట్ యూ థింక్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? అంటే ఇప్పటి వరకు మనం సెల్ఫ్ ఒక ఆర్టిస్ట్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఉన్న లోపల ఉన్న సెన్సిటివిటీ. ఒక పర్సన్ సెన్సిటివ్ గా ఉన్నప్పుడు దట్ పర్సన్ కెన్ ఫీల్ ఈ క్యారెక్టర్ డిమాండ్ ఏంటి, ఈ క్యారెక్టర్ కోసం ఏం చేయాలి. సో ద మోర్ సెన్సిటివ్ అ పర్సన్ ఈస్ ద బెటర్ యాక్టర్ he or she becomes. So ఎందుకంటే we have to be in someone else's shoes and think about that character. So that sensitivity is very important to feel that character. So I try to feel every character, and when you really feel a character, automatic ga meeku a character body language, a character modulation automatic ga vastundi. This character will talk like that, this character will talk in a slow measured manner. ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, అస్సలు ఉండరు ఒక ప్లేస్లో, టక్ బిహేవ్ చేస్తారు. సో ఒక్కసారి ఒక క్యారెక్టర్ ఫీల్ దొరికిందంటే దట్ క్యారెక్టర్ ఇస్ సాల్వ్ ఫర్ అన్ యాక్టర్. దిస్ ఇస్ వాట్ హౌ ఐ డూ ఇట్. అదర్ పర్సన్స్ స్టైల్ మైట్ బి డిఫరెంట్, వేరే స్టైల్ ఉండొచ్చు. ఓకే, నైస్. సో యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద క్యారెక్టర్, అట్లా సిమిలారిటీస్ ఏమైనా చూసుకుంటారా? కాదు, అట్లాంటివి చేస్తే ఇమీడియట్లీ పని అయిపోతుంది. ఎందుకంటే వీ డూ సో మెనీ థింగ్స్ ఇన్ ఫిల్మ్ విచ్ యూ కెనాట్ డూ, అండ్ వీ డూ సో మెనీ థింగ్స్ ఇన్ రియల్ లైఫ్ విచ్ వీ కెనాట్ డూ ఇన్ ఫిల్మ్స్. సో కంపారిజన్ ఎప్పుడైనా చేస్తే పని అయిపోతుంది. బట్ అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో లైఫ్లో జరిగిన కొన్ని చోట్ల అట్లాంటి ఒక సిమిలారిటీ కూడా వస్తుంది. ఓకే, ఇది నా జరిగింది కదా ఒకసారి ఇట్లా. సో ఇట్ హ్యాపెన్స్ దట్ ఇన్ దట్ వేస్ ఆల్సో. యా. ఓకే. సో మీరు అనుకుంటుంటారా లాహిరి ఆ టైంలో కానీ, ధనలక్ష్మి ఐ లవ్ యూ ఆ మూవీస్ టైంలో కూడా డిఫరెంట్ స్క్రిప్ట్స్ గురించి చూసారా, లేదంటే మీకు ఆ క్యారెక్టర్ వచ్చిందని చెప్పేసి మీరు చేశారా? కాదు, ఆల్ ద టైమ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ మై క్యారెక్టర్. అండ్ కమర్షియల్ రన్నింగ్లో ఉన్నప్పుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటి, ఆ టైంలో ప్రొడ్యూసర్ ఎవరు, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడే నేను సినిమా ఒప్పుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఇస్ ప్రొడ్యూసర్, సెకండ్ పాయింట్ ఇస్ ద స్క్రిప్ట్ అండ్ ద డైరెక్టర్. స్క్రిప్ట్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఐ యూస్ టు డూ. అండ్ నేను చాలా సెలెక్టివ్ రోల్స్ సెలెక్ట్ చేశాను ఆ టైంలో కూడా. బట్ బ్యాడ్ గా ఏంటంటే కొన్ని సినిమాల నుంచి అంటే ఐ వాజ్ రిమూవ్డ్, అండ్ మంచి స్క్రిప్ట్స్ నా చేతి నుంచి ఇలా వెళ్ళిపోయింది. తర్వాత చూస్తే ఆ సినిమాలో పెద్ద నాకు తెలియదు. అండ్ ఐ ఈవెన్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దట్, బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి కమర్షియల్ రీజన్స్ ఓన్లీ. సో అట్లా కూడా జరిగింది. సో తర్వాత ఆ సినిమాలో అంటే పెద్ద హిట్ అయింది. సో దాట్ ఈస్ బ్యాడ్ లక్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ ఓకే. It not only happens to me, it happens to every person. Okay. Yeah. Okay. So, you don't want to blame anyone? No. నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. తర్వాత వేరే వాళ్ళకి నేను బ్లేమ్ చేయను అసలు. వాట్ ఎవర్ ఇస్ దేర్, ద కాజ్ ఆఫ్ మై ఫెయిలియర్ ఇస్ మీ మై సెల్ఫ్. సక్సెస్కి నాకు వచ్చిన సక్సెస్కి వేరే కాజ్ మైట్ బి దేర్.
బట్ నాకున్న ఫెయిలియర్కి ఐఎమ్ ద ఓన్లీ కాజ్. ఐ డో నాట్ లుక్ అట్ ఇట్ లైక్ ఎనీ వన్ ఎల్సెస్ ఫాల్ట్. నో, అస్సలు లైఫ్లో అవతల వాళ్ళకి బ్లేమ్ చేయను, వేరే వాళ్ళకి అసలు. ఓకే. సో అప్పుడు డైరెక్టర్స్తో కానీ ప్రొడ్యూసర్స్తో కానీ ఎలాంటి ర్యాప్ ఉండే మీకు? లైక్ వైవిఎస్ చౌదరి గారు కానీ, వైవిఎస్ చౌదరి గారితో ఎప్పుడైనా ఒక ఎల్డర్, హీస్ మై గైడ్, హీస్ మై ఎల్డర్ బ్రదర్. ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక 20-25 minutes మాట్లాడాను. హీస్ ఆల్వేస్ గైడింగ్ మీ. అండ్ ఈవెన్ దో అప్పుడప్పుడు మా మధ్య ఒక 6 months తర్వాత కూడా మాట్లాడినప్పుడు కూడా ఏమీ గ్యాప్స్ రాలేదు, మెంటల్ గ్యాప్స్. సో ఈజ్ ఆల్వేస్ దేర్ మెంటలీ సపోర్టింగ్ మీ. కానీ లైఫ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది సార్, లైఫ్లో కూడా నా లైఫ్లో కూడా ఇప్పుడు మేము మళ్ళీ సెకండ్ ఫిల్మ్ మేము వీ కుడ్ నాట్ డూ ఇట్. అది లెటస్ సీ మేబీ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఒక బ్రదర్ లాంటి, ఒక గైడ్ లాంటి ఆయన ఎప్పుడైనా నా కోసం ఉన్నారు. అండ్ సేమ్ గోస్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో టు హిమ్. అండ్ so it was nice, and I was always having very fun and respectful attitude towards my directors, and my directors also used to like that because and నేను ఎప్పుడైనా ఈగో కానీ ఇట్లాంటి సినిమా సెట్కి నేను తీసుకురావట్లేదు. సో వాట్ ఎవర్ నా డైరెక్టర్స్ నాకు చెప్పినప్పుడు నేను అలాగే చేశాను. అండ్ సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. యూ కెన్ ఆస్క్ ఎనీ ఆఫ్ మై డైరెక్టర్స్. కానీ చాలా సీనియర్ డైరెక్టర్తో పనిచేసినప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ వెరీ రెస్పెక్ట్ఫుల్. కోడి రామకృష్ణ గారు లాంటి డైరెక్టర్స్ కానీ వేరే డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ రెస్పెక్ట్ఫుల్. సో ఎందుకంటే ఒక పెద్ద అయిన రైలింగి నరసింహరావు అండ్ పిసి రెడ్డి గారు అట్లాంటి డైరెక్టర్స్ కూడా నేను పనిచేసాను. ఓకే. అండ్ స్పెషలీ లాహిరిలో ఆ మూవీలో మీ క్యారెక్టర్ కానీ యూనో హీరోయిన్ తో ఆ కెమిస్ట్రీ కానీ, అండ్ ఆల్సో సాంగ్స్ ఎస్పెషల్లీ ఇప్పటికి గుర్తున్నాయి మంచి ఆ సాంగ్స్. అయితే ఆ హీరోయిన్ ఉన్నారు కదా అంకిత గారు, సో మీరు ఆవిడతో కాంటాక్ట్ లో ఉండడం అట్లా ఏమన్నా? మధ్యలో ఆవిడ వచ్చారు, మళ్ళీ ఒక మూవీ చేస్తున్నారు అని కాంటాక్ట్ లో ఏమీ లేదు. జస్ట్ ఇప్పుడు నాది కొత్త సినిమా రిలీజ్ అయింది బంది. సో అప్పుడు నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను అంకితకి. సో షీ ప్రమోటెడ్ దట్ ఫిల్మ్. ఓకే. సో జస్ట్ 4-5 days బ్యాక్ ఒక స్టోరీ పెట్టింది. బట్ అసలు ఈ బిజీ టైంలో ఎవరు ఏమి ఎక్కడ ఇలా చేస్తున్నారు, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కీప్ ఇన్ టచ్ విత్ పీపుల్. అండ్ నేను కూడా టచ్ లేదు, ఎందుకంటే చాలా. సో బికాస్ ఐ థింక్ షీ షిఫ్టెడ్ టు అమెరికా ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. సో కమింగ్ టు బంది, సింగిల్ మ్యాన్ షో, వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? బంది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నా కెరియర్లో. అండ్ తెలుగు సినిమాకి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ బంది. ఎందుకంటే ఇది ఇట్లాంటి సినిమాలు ప్రతిరోజు రాదు. సింగిల్ యాక్టర్ ఫిల్మ్, పర్యావరణం మీద థ్రిల్లింగ్ ఫిల్మ్, ఒక 92 minute ఫిల్మ్, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్. సో ప్రతి పర్సన్ చూడాల్సిందే సినిమా బంది. ఇట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ డైరెక్టర్ రఘు తిరుమల గారు ఇట్లాంటి సినిమా తీయడం. 4 years మేము చాలా కష్టపడి చేశాను. కానీ మాకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఏంటంటే క్రిటిక్స్ మాకు ఫుల్ మార్క్స్ ఆల్మోస్ట్ ఇచ్చారు. ప్రతి క్రిటిక్ మంచి రాశాడు సినిమాకి. IMDb రేటింగ్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఐ హోప్ దట్ ద ఫిల్మ్ పిక్స్ అప్. సినిమా ఇంకా సెకండ్ వీక్కి వెళ్తుంది. అది ఒక హ్యాపీనెస్ ఉంది. బట్ ఇంకా ఆడియన్స్ రావాలి, ఇంకా షోస్ పెంచాలి. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ రెలవెంట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఒక నా కెరియర్లో మాత్రం ఒక మైల్ స్టోన్ అవుతుంది బంది. సో ఆ నమ్మకం ఉంది నాకు. అంటే మీరే అన్నారు కదా ప్రమోషన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాయో ఈ రోజుల్లో. సో ఆ ప్రమోషన్స్ ఆస్పెక్ట్ లో బంది అనేది ఎందుకు అంత ప్రమోట్ చేయలేదు? అది మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అడగాలి. కానీ నాకు ఏమనిపించిందంటే ఇది ఒక నిష్ ఫిల్మ్. ఇట్లాంటి ఫిల్మ్స్కి ఒక సెపరేట్ ఆడియన్స్ ఉంటుంది. మేబీ ఆడియన్స్ మైండ్లో ఈ సినిమా OTTలో చూడాలని అట్లాంటివి ఉంది. సో నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఓకే, మేము మంచి విజువల్స్ తీసాను కదా, వీ వెంట్ ఇన్ సో మెనీ ఫారెస్ట్స్ అండ్ వీ షాట్ ఫర్ 4 years. ఓకే, ఒక పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం మేము రిలీజ్ చేసుకోవచ్చు సినిమా హాల్లో. కానీ సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ OTTలో దొరుకుతుంది. మేబీ అదే ఆ పాయింట్ మైండ్లో పెట్టుకుని ఆయన ఒక తక్కువ సినిమాల్లో అండ్ తక్కువ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. ఇంకా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిన తర్వాత ఇంకా పబ్లిసిటీ పెంచవచ్చు, ఆ స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. సో ఐ థింక్ దట్ ఈస్ హెల్పింగ్. అండ్ క్రిటిక్స్ మాకు మంచి మార్క్స్ ఇచ్చారు. ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ విన్ ఫర్ బంది. అండ్ మేబీ OTTలో వచ్చిన తర్వాత ఇంకా జనాలు చూస్తారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ థియేటర్. లెట్ us see how long it runs.
సో ఇప్పుడు తెలుగు సినిమాలు కంపారిటివ్లీ ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. అవును. సో సక్సెస్ రేట్ అనేది లిటరలీ చాలా తక్కువ చాలా ఉంది. బట్ తక్కువ. స్టిల్ మూవీస్ అయితే మల్టిపుల్ వస్తున్నాయి కదా. సో మీరెందుకని ఈ ఏ ఫిలిమ్స్ లో కూడా ఎక్కువగా అంటే కనిపించట్లేదు? ఒకప్పుడు చాలా సినిమాలు చేశారు, అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ రోల్స్ చేయాలన్నా కూడా క్యారెక్టర్ రోల్స్ డెఫినెట్లీ చేస్తున్నాను నేను. అండ్ కనిపించడం లేదు అట్లాంటివి ఏం లేదు, ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లో ఆది పర్వం రిలీజ్ అయింది, నేను మంచు లక్ష్మి. ఇప్పుడు బందీ రిలీజ్ అయింది. 21st మార్చ్ అంటే ఇదే మార్చ్ షణ్ముఖ రిలీజ్ అవుతుంది. ఆది సాయి కుమార్ హీరో, నేను విలన్, అవికా గౌర్ హీరోయిన్. నెక్స్ట్ ఇంకొక సినిమా వరలక్ష్మి అండ్ నవీన్ చంద్ర. సో నేను దాంట్లో కూడా నేను విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో అది కూడా షూటింగ్ నడుస్తుంది. సో కానీ సినిమాలు వర్కౌట్ అయినప్పుడు ఒక పర్సన్ నిజంగా కనపడతారు. సో ఇఫ్ ఐ కీప్ ఆన్ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఇఫ్ పీపుల్ డూ నాట్ వాచ్ దెన్ పీపుల్ విల్ కీప్ ఆన్ సేయింగ్ దట్. యూ అండర్స్టాండ్? సో ఇట్ ఈస్ లైక్ దాట్. బట్ వన్స్ ఒక సినిమా మంచి హిట్ అయిందని అనుకో, అప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ సే దట్ హీస్ బ్యాక్. బట్ మీకు నిజంగా నేను చెప్తున్నాను, 2018 తర్వాత ఐ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 7 to 8 films అండ్ ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ యాజ్ అన్ యాక్టర్ కంటిన్యూస్గా. సో ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ వర్క్, కానీ ఆ వర్క్ కనపడాలి సినిమాలు. సో ఐ మీన్ దట్ ప్రాసెస్ అగైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు డూ వర్క్ టు గెట్ రిజిస్టర్డ్. సో ఆ ప్రాసెస్లో నేను మళ్ళీ వచ్చాను. నాకు కావాల్సింది ఇప్పుడు ఒక హిట్, ఎందుకంటే దహనంలో, బందీలో ఇట్లాంటి సినిమాలు మంచి పేరు వచ్చింది యాక్టర్గా. సో జస్ట్ వన్ హిట్ ఈస్ రిమైనింగ్. మేబీ నెక్స్ట్ 2-3 films వన్ హిట్ విల్ కమ్. యూ నెవర్ నో. అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? ఇప్పుడు మీరు అన్నారు కదా విలన్ రోల్ కూడా, ఆఫ్ కోర్స్ విలన్ రోల్స్, మంచి కామెడీ రోల్స్ కూడా. విజయ్ సేతుపతి గారు ఎట్లాంటి, అంటే తమిళ సినిమాలో విజయ్ సేతుపతి గారు చేస్తున్నారు కదా, అట్లాంటి క్యారెక్టర్స్ నాకు చేయాలంటే బాగా ఇష్టం. ఐఎమ్ ట్రయింగ్ టు బీ దాట్. అండ్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు యూస్ టు డూ 15 years బ్యాక్, 10 years బ్యాక్, అది కూడా ఐ వాంట్ టు డూ ఇంటెన్స్ రోల్స్. మళ్ళీ కామెడీ కూడా చేయాలి, ఎందుకంటే చాలా టైం అయింది నేను కామెడీ చేయలేదు. మంచి కామెడీ రోల్ వచ్చినప్పుడు కూడా నేను చేయాలి. నెగటివ్ రోల్స్ ఐ కెన్ డూ లైక్ ఎనీథింగ్. ఐ మీన్ ఐ కెన్ రియలీ మేక్ ద స్క్రీన్ గో వైల్డ్. సో ఐ వాంట్ టు డూ నెగటివ్ రోల్స్ ఆల్సో. లెట్ us see. సో విలన్ గా చేస్తున్నారు ఇప్పటివరకు ఆ మూవీస్, అంటే ఆ కైండ్ ఆఫ్ షేడ్ మేము చూడలేదు అయితే ఇప్పటివరకు. ఇప్పుడు కొత్తగా చూస్తాం అయితే. యా లెట్స్ హోప్ దట్ ద ఫిల్మ్ రీచెస్ ద ఆడియన్స్, all those films. Okay. And coming few days or few years లో what's your plan? అంటే ఏం చేస్తున్నారు? కంప్లీట్ హిందీలో డైరెక్ట్ చేయాలి, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయాలి. ఆ సెపరేషన్ నేను నా మైండ్ లో పెట్టాను. ఎందుకట్లా? అదే, ఎందుకంటే అక్కడ ఒక వేరే కెరియర్ నడుస్తుంది, ఇక్కడ ఒక వేరే కెరియర్ నడుస్తుంది. చాలా కష్టాల తర్వాత అక్కడ ఒక దారి వచ్చింది, చాలా కష్టాలు ఇక్కడ. ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయను ఈ రెండు దాంట్లో. సో ఐఎమ్ డైరెక్టింగ్ బిగ్ ఫిల్మ్స్ ఇన్ హిందీ అండ్ ఐఎమ్ అగైన్ ట్రయింగ్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. ఇప్పుడు ఉన్న స్ట్రాటజీ అదే. సో నేను ఇచ్చిన కంటెంట్ ద్వారా ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయాలి, ఆడియన్స్కి ఎన్లైటన్ చేయాలి, వాళ్ళకి కొంచెం అప్లిఫ్ట్ చేయాలి. ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం చూపించాలి, ప్రతి సినిమా ద్వారా ఏదో మెసేజ్ ఎంటర్టైన్మెంట్తో పాటు అందరికీ ఇవ్వాలి. అండ్ మన సోషల్ కాంట్రిబ్యూషన్ కూడా సినిమాల ద్వారా కూడా చేయాలి. సో ఆ ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. సో డిఫరెంట్ థింగ్స్. యా. సో అయితే నెక్స్ట్ నాట్ జస్ట్ ఫిలిమ్స్ కాకుండా అసలు ఆదిత్య ఓం గారు ఏం చేస్తారు? నాట్ జస్ట్ ఫిలిమ్స్, కంప్లీట్ గా ఫిలిమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో without films I'm a very boring person. What do you do? Normal గా అంటే of course what do I do, I will never tell the truth, but ఒక ఇంటర్వ్యూలో చెప్పాలంటే I travel a lot. రీడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి మంత్ ఐ రీడ్ 1 book స్టిల్, ఈవెన్ టుడే. యా. అండ్ ట్రావెలింగ్, స్పోర్ట్స్, నాకు స్పోర్ట్స్ పిచ్చి, ముఖ్యంగా ఫుట్బాల్, క్రికెట్, రెస్లింగ్ అన్నీ చూస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఈస్ మై లైఫ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. ఆ తర్వాత నాకు అంత టైం దొరకదు. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ రైటర్ కూడా. సో ఆ రైటింగ్ పని కూడా చేయాలి, దానికోసం ఎక్కువ టైం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ మై లైఫ్ అవుట్ సైడ్ దిస్ థింగ్. లాస్ట్ 3-4 yearsలో మాకు ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే ఐ డిడ్ నాట్ గెట్ మచ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. సో దట్ ఈస్ అ రిగ్రెట్. బట్ దే అండర్స్టాండ్, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రూట్లో ఉన్నారు అని దే అండర్స్టాండ్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ మీ. దిస్ ఇస్ వాట్ మై లైఫ్ ఇస్ రైట్ నౌ. సో మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో చెప్పాలి అంటే అని చెప్పి స్టార్ట్ చేశారు. బట్ జనరలీ అనుకుంటారా కొంతమంది, నీ క్వశ్చన్స్ అడిగినా ఎట్లా మాట్లాడినా ఫిక్స్డ్ ఆన్సర్ ఉంటుంది,
ఏ క్వశ్చన్ అడిగినా అదే ఫిక్స్డ్ ఆన్సర్ ఉంటది. No one can, గెట్ ట్రైన్ సమ్వేర్ లైక్ దట్, అంటే ఇట్లనే చెప్పాలి ఇంటర్వ్యూస్ లో అని చెప్పి ట్రైనింగ్ అంటే ఇక్కడ ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? ఎవరైనా చెప్తారా మీకు? అన్ని లైఫ్ అన్ని నేర్పిస్తుంది కదా, లైఫ్ సమయం అన్ని నేర్పిస్తుంది కదా ఒక మనిషికి. అంతే ఆఫ్ కోర్స్. అండ్ వాట్ ఈస్ దేర్, బట్ వాట్ వీ కెన్ సే, ఐ ట్రై టు బి వెరీ ఫ్రాంక్ అండ్ ఐ ట్రై టు బి వెరీ ఆనెస్ట్. ఇఫ్ ఎనీ పర్సన్ ఆస్క్స్ మీ వాట్ ఎవర్ ఐ కెన్ సే ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఐ సే. కొన్ని మాటలు వీ కెనాట్ సే ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, అది కూడా అందరికీ అర్థం చేసుకోవాలి. సో ఫైనలీ ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా మేబీ ఆదిత్య ఓం గారిది? ఇప్పుడు డిఫరెంట్ గా ఇంకొంచెం ఏమైనా చేంజెస్ చేసి మీరు వస్తున్నారా? ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్, ఓకే చెప్పొచ్చు. చెప్పండి. చెప్పొచ్చు, కానీ ఎందుకు ఎలా చెప్పాలి అంటే, ఇన్నింగ్స్ అంటే మళ్ళీ ఒక లిమిటేషన్ అవుతుంది కదా. ఇది ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్. క్రికెట్ మ్యాచ్ లో ఉండేది 2 ఇన్నింగ్స్. మాత్రం ది ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కాదు, డెఫినెట్లీ మేబీ ఈసారి విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు, డిఫరెంట్ రోల్స్ చేయాలి. యూ కెన్ సే దట్. కానీ ఒక డిఫరెంట్ విషయం ఏంటంటే, నేను కెరీర్ స్టార్టింగ్ కూడా విలన్ రోల్స్ తోనే చేశా హిందీ సీరియల్స్. కెరీర్ స్టార్టింగ్ నేను చేసింది ఫస్ట్ పెద్ద క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్. సో యా చెప్పొచ్చు, బట్ సెకండ్ ఇన్నింగ్స్ డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ కి ఏదో వచ్చింది మీ మైండ్ లో. సో తెలుగు ఆడియన్స్ కి సెకండ్ ఇన్నింగ్స్ మీరు చెప్పొచ్చు డెఫినెట్లీ. కానీ ఒకటే ఏంటంటే, నేను అందరికీ అదే చెప్పాల్సింది విషయం ఏంటంటే, సెకండ్ ఇన్నింగ్స్ లో డెఫినెట్లీ ఒక కొత్త రూపంలో, ఒక డిఫరెంట్ వెరైటీలో, అండ్ ఐ ట్రై టు ఎంటర్టైన్ దెమ్ లైక్ ఎనీథింగ్, అండ్ like I never did before. And definitely they will be very very surprised with my performances and my. Okay, fine. So next films gurinchi and Aditya Om garu gurinchi, what do you want to convey to the audience and your audience especially? ఆదిత్య ఓం చేసిన సినిమాలు చూడాలి. ఎంత మంచి సినిమాలు నేను చేస్తున్నాను. దహనం, బందీ, ఈ సినిమాలు చూస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది, ఇంకా పెద్దగా ఇంకా మంచి సినిమాలు చేయాలని. సో కైండ్లీ ఆడియన్స్, ప్రేక్షకులు ప్లీజ్ చూడండి నేను చేసిన సినిమాలకి అన్ని. అండ్ నెక్స్ట్ సినిమాలు మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక హిట్ అండ్ రన్, ఒక సినిమా థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. అండ్ ఇంకొక సినిమా వాళ్ళు పేరు పెట్టలేదు, టైటిల్ పెట్టలేదు, వరలక్ష్మి గారు. అండ్ షణ్ముఖ రిలీజ్ అవుతుంది 21 మార్చ్. ఆ సినిమా కూడా ఆడియన్స్ అందరూ దయచేసి చూడండి. సో దాట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ మై ఆడియన్స్, అండ్ ఐల్ కీప్ ఆన్ ఎంటర్టైనింగ్ యూ గైస్. నేను ఎక్కడికి వెళ్ళను, మళ్ళీ వస్తాను. Immortal. Thank you so much. Thank you for your time. Yeah, thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.